ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. ఇవాళ పార్లమెంట్ విశాఖపట్నం కోసం అభ్యర్థిగా నామినేషన్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ చేయడం జరిగింది. మా 7 నియోజకవర్గ అభ్యర్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఒకటే ఎస్కోట కాన్స్టిట్యున్సీ సాయంత్రం చంద్రబాబు నాయుడు గారి పర్యటన అక్కడ ఉండడం వల్ల, ప్రజాగలం మీటింగ్ వల్ల కోల్ లలిత్ కుమార్ గారు పాల్గొలేకపోయారు. అయితే మా ఎంబీపీ డబుల్ రోడ్ ఎలక్షన్ ఆఫీస్ నుంచి ర్యాలీ మొదలుపెట్టి మద్దిలపాలెం సెంటర్, గురుద్వారా, ఎల్ఐసి బిల్డింగు, కేజీహెచ్ అప్ ఫైనల్గా కలెక్టర్ ఆఫీస్లో ఎండ్ అయింది. చాలా సంతోషంగా ఉంది. ఈ 3-4 నియోజకవర్గాల నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, జనరల్ పబ్లిక్ కూడా మద్దతు పలికారు. వాళ్ళ స్పందన చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఓట్లో కూడా ఎట్లా ఉండబోతుందో ఒక బలమైన అంచనా కూడా మా అందరికీ అనిపిస్తుంది. అయితే విష్ణుకుమార్ రాజు గారు ముందే ఇంకో ప్రోగ్రాం పెట్టుకోవడం వల్ల కొంచెం పాల్గొని వెళ్ళారు. కానీ మా మిగతా అభ్యర్థులు ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ గారు, గణబాబు గారు, వెలపూడి గారు, పల్లా శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. నేను 2019లో నామినేషన్ ఫైల్ చేసినప్పుడు అప్పుడు టికెట్ వచ్చి జస్ట్ 1.5 డే అయింది. హడావిడిగా వేసేసి జనాలందరినీ కలుపుకోలేకపోయాం నామినేషన్ ర్యాలీలో. సో ఈసారి డెఫినెట్గా అందరినీ చూసి అందరినీ కలిసే అవకాశం, ప్రత్యేకంగా మా కీలకమైన నాయకులు, 3 పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం, అండ్ వాళ్ళు ఉత్సాహం చూసి నాలో ఇంకా మరింత ఉత్సాహం నిండింది. మా నాయకులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓపిక్గా మొదటి నుంచి 3 గంటలు అందరూ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. ఇవాళ మా అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఇవాళ ఓటు తెచ్చుకోవడమే కాదు, గెలిచిన తర్వాత కూడా ఒక అంధకారంలో వెళ్ళే రాష్ట్రాన్ని కాపాడుకుని మళ్ళీ దాన్ని దారిలోపలికి తీసుకుని రావాలంటే చిన్న విషయం కాదు. విశాఖ వాసులు ఇక్కడ ఎక్కువ వరకు తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి ఉంటుందని నమ్మి 2019లో కూడా 4 ఎమ్మెల్యేలను గెలిపించారు. మేము ఓడిపోయిన సీట్లు కూడా తక్కువ మార్జిన్తో ఓడిపోయాము. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, 2 బ్యాలెన్స్లో ఉండాలని కోరుకునేవాళ్ళు. రాష్ట్రం మంచి దారిలో నడవాలని కూడా అంటున్నారు. మొన్నే ఒక కామన్ సిటిజన్ మాట్లాడుతూ కూడా చాలా బాగా ఈ ప్రభుత్వం వైఫల్యం ఏంటి అనేది ఎత్తి చూపించారు. ఇవాళ అప్పులపాలు అయిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకుని రావాలంటే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలి. సో టీడీపీ, జనసేన కలిసి వెళ్తే గెలుస్తాము, కానీ బీజేపీ మనకి సహాయం ఉండడం వల్ల రేపు ఈ అప్పులపాలైన రాష్ట్రానికి నిధులు తీసుకుని రావాలన్నా, ఇక్కడ ఏ ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నా, మన ఇది బీచ్ రోడ్ 6 లేన్ చేయడము, లేకపోతే పెందుర్తి అరకు రోడ్ చేయడము, మెట్రో రైల్ ప్రాజెక్ట్ చేయడము, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇక్కడ సాగు పారిశ్రామిక అవసరాల కోసం నీరు తీసుకుని రావడము, ఇలాంటి రకరకాల సమస్యలు. ఉద్యోగ కల్పన కూడా ఈ ప్రభుత్వంలో పూర్తిగా వైఫల్యం అవడం వల్ల చాలామంది చదువుకున్న యువత ఈ ప్రాంతం వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం చాలా బాధాకరం. అంటే వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళడం తప్పు కాదు, కానీ ఉండాలనుకునే ఉద్యోగం ద్వారా వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. సో మేము రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తా అన్నాం. మరి దాని భాగంగా నేను ఒక ఎంపీ అభ్యర్థిగా మినిమం ఇక్కడ 1,00,000 ఉద్యోగాలు విశాఖలో సృష్టించాలనే ఒక బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో మేము ఉన్నా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఆపడం అనేది మా ప్రథమ ఎజెండా. మొన్న గాజువాకలో మాట్లాడుతూ కూడా మా నాయకుడు చెప్పారు. ఎలాగైతే 2002లో అప్పుడు ఎర్రన్నాయుడు గారు, ఎంవీఎస్ మూర్తి గారు ఎంపీలుగా ఉండి అప్పుడు వాజ్పేయి గారిని కన్విన్స్ చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపారు. అప్పుడు కూడా మేము ఎన్డీఏ కూటమిలో కూడా ఉన్నాం. ఇప్పుడు కూడా మా నమ్మకం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మన సెంటిమెంట్ని దెబ్బతీసి ఏమీ చేయలేరని మేము చాలా బలంగా నమ్ముతున్నాం. ఇలా రకరకాల అంశాల మీద మేము జనాల్లో కూడా వెళ్ళి మాట్లాడుతున్నాం. మా సూపర్ 6 మేనిఫెస్టో కూడా మేము సంక్షేమం ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఆదాయం పెంచి 2 బ్యాలెన్స్ చేయాలని మా ఆలోచనే తప్ప ఉట్టి అప్పులు తీసుకుని విశాఖపట్నం ఆస్తులు కూడా తాకట్టు పెట్టేసి ఆ అప్పులు అభివృద్ధి కోసం 1 రూపాయి ఖర్చు పెట్టకపోవడం అనేది ఈ ప్రభుత్వ వైఫల్యం. ఇవన్నీ జనాలు గమనిస్తున్నారు. అందుకే స్పందన కూడా ఇవాళ చాలా అద్భుతంగా ఉంది. ఆ అభ్యర్థులందరికీ ఇంత టైము మేమేం కోరుకోలేదండి. మాకు ఈ పార్టీకి పోలింగ్ పెట్టేసి ఉంటే రిజల్ట్స్ వచ్చేసి ఉండేవి. యాక్చువల్గా మాకు ఎలక్షన్స్ 2 నెలలు అవడం అనేది వైసీపీ వాళ్ళకి అవకాశం. వాళ్ళు ఏంటి అంటే మా లీడ్ని వాళ్ళు తగ్గించుకోవడానికి ప్రయత్నించుకుంటున్నారేమో. అంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు మేము ప్రచారం చేస్తూ కూడా చెప్పాం, 34 నియోజకవర్గాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పోటీలో ఇది సెమీఫైనల్స్. ఈ సెమీఫైనల్స్లో మీరు ఎట్లాంటి తీర్పు ఇస్తారో అది ప్రజల తీర్పు అని అందరికీ చెప్పాం. మీ అందరూ ఆ ఫలితం కూడా చూశారు. నెల రోజులు అనగా చిరంజీవి గారికి టికెట్ ఇచ్చాం. అప్పటికి అసలు రాజకీయాలతో పరిచయం లేదు.
ఆయన 34 నియోజకవర్గాలు కలిసి మా కార్యకర్తలు కలవడమే 20 రోజులు అయిపోయింది. యాక్చువల్గా ప్రచారం చేసింది 10 రోజులు కూడా కాదు. కానీ 16-17% లీడ్తో గెలిచారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారో అందరూ ఒకసారి గమనించాలి. మొన్న 3 పార్టీలు వేరేగా పోటీ చేయడం వల్ల వాస్తవంగా త్రిముఖ పోటీ ఎంపీస్కి క్రాస్ ఓటింగ్ అయ్యి నేను 4 ఓటుతో ఓడిపోవడం కరెక్టే. కానీ ఈసారి బీజేపీ జనసేన కూడా మేము కలిసి ఉన్నాము. అంతేకాకుండా అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఛాన్స్ ఇద్దామని వైసీపీకి వేసుంటారు. మరి ఇప్పుడు ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఎంత తప్పు చేశారో చాలామంది గమనించారు. కాబట్టి ఆ తప్పు రెండోసారి చేయరని చాలామంది మాకే వచ్చి చెప్తున్నారు. అయితే మేము రిలాక్స్ అవ్వకూడదు, తప్పకుండా కష్టపడి పనిచేయాలి. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు వాళ్ళ చేతిలో పెట్టుకుని వాళ్ళు చెప్పేది చేసినట్టు చాలా అన్యాయంగా చాలా ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాలు అనలేను కానీ చాలా ప్రాంతాల్లో అట్లా చేస్తున్నారు. సో మేము రిలాక్స్ అయితే మాత్రం వాళ్ళు దొంగచాటుగా ఓట్లు డిలీట్ చేసేసి ఇంకేదో చేసేసి ఎట్లా గెలవాలి, డబ్బులతో జనాలు ఎట్లా కొనేయాలనేది ఆలోచనలో ఉన్నారు. అందుకే మేము అందరం తప్పకుండా కృషి చేస్తాము. ఈ మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటి అంటే ఓటర్స్ అందరినీ దయచేసి మీరు ఎవరు రిలాక్స్ అవ్వద్దు. ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంది కదా అని ఈ కూటమి గెలిచిపోద్దని రిలాక్స్ అవుతే మాత్రం దెబ్బతింటాం. అందరూ పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓటు చేయమని కోరుతున్నాను. ఫస్ట్ మన బాధ్యత ఒక సిటిజన్గా ఓటు వేయడం. విశాఖపట్నంలో ఓటింగ్ పర్సంటేజ్ లాస్ట్ టైం కూడా 66-67% ఉండింది. ఈసారి కోరేది ఏంటంటే అది అట్లీస్ట్ 70% దాటాలి అనేది. మధ్యతరగతి కుటుంబాలు, పెద్దవాళ్ళు చాలామంది ఏంటంటే సమ్మర్ హీట్లో May 13th మేము రామా వద్దా అనే ఆలోచన వద్దు. మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది కుదిరితే ఎర్లీ మార్నింగ్ రండి, లేకపోతే సాయంత్రం 3 గంటల తర్వాత వచ్చి తప్పకుండా మీ ఓటు హక్కు మీరు అందరూ వినియోగించాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.